దోస్తులు, వెల్కమ్ బ్యాక్ టు మన విలేజ్ ముచ్చట్లు. హలో దోస్తులు, అందరు ఎట్లరు? మేము బాగున్నాం, మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం దోస్తులు. ఇక దోస్తులు, నిన్నటి వీడియో చూసారు కదా, ఎట్లా అనిపించిందో. ఇక మామూలుగా లేదు కదా. ఇక ఇట్లాంటివి మరిన్ని వీడియోస్ మంచి మంచి మేము ముందుకు తీసుకురావాలంటే మీ ఎంకరేజ్మెంట్ మాకు ఉండాలి. ఇట్లాగే సపోర్ట్ చేస్తుండండి దోస్తులు, మంచిగా లైక్లు ఇవ్వండి. ఇక మన ఛానల్ని ముందుకు నడిపించండి. అట్లనే మంచిగా సబ్స్క్రైబర్స్ జర ఎక్కువ వచ్చేటట్టు చూడండి దోస్తులు. ఇక మీ వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి మన వీడియోస్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇక కొత్త వాళ్ళు ఇంకెవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. అట్లే పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. మనం చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్లో వస్తుంది. దోస్తులు, ఈరోజు రాఖీ పండగ. ఇక అందరూ మంచిగా జరుపుకోవాలి. మన ఛానల్ తరపున, మన విలేజ్ ముచ్చట్ల తరపున మీకు అందరికీ, మన వ్యూవర్స్ ఎవరెవరైతే ఉన్నారో, ఏమైనా సబ్స్క్రైబర్స్ అందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. దోస్తులు, ఇక రాఖీ పండుగ సెలబ్రేషన్ మన వీడియోస్లో చాలా చాలా బాగుంటుంది. అస్సలు మిస్ అవ్వకండి. ఇక ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో, కొత్తగా చూస్తున్న వారైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి దోస్తులు, ఎంకరేజ్ చేయండి. అట్లనే ఇక మనం చేసే ఈ వీడియో ఈరోజు చాలా చాలా బాగుంటుంది. ఇక రాఖీ పండుగ ఎలా సెలబ్రేషన్ చేసుకుంటారో అందరూ, ఇక అదంతా మీకు చూపించబోతున్నాము. అసలు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి దోస్తులు. చాలామంది మన వీడియో చూస్తారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదు. ప్లీజ్ ఫ్రెండ్స్, మాకు మంచిగా ఎంకరేజ్ చేయండి. ఇక ఈరోజు వీడియో ఏంటంటే కొత్త కోడలి కాపురం పార్ట్ 63. ఇక దోస్తులు, మన వీడియోలో వచ్చే ప్రతి సన్నివేశం ఎవరు నిర్దేశించింది కాదు, ఇలా ఓన్లీ కల్పితాలు మాత్రమే. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. అమ్మయ్య, ఈ స్వీటి బాధ తప్పింది మాకు. ఇంతగానో ఆగం చేసింది నా పిల్లగాని. ఈరోజు మా అమ్మని నా గురించి ఇంతలా ఆలోచించకుండా ఉంటే ఇక దాన్ని పెళ్లి చేసుకోవాల్సి వస్తుండే నాకు. అసలు చూడు, నా సుజ్జికి ఎంత అన్యాయం చేస్తున్నాయేమో. అమ్మా, ఏంది బిడ్డ? నీ కొడుకు కష్టాలన్నీ నీకు ఎట్లా అర్థమైపోతాయో ఏమో అమ్మ. అన్నిట్లలో నుంచి నన్ను బయటేస్తున్నావు. నీ స్వీట్ చేసే మోసాలలో అన్నిట్లలో నన్ను నువ్వే బయటికి వేసినావు తల్లి. ఇప్పుడు నాకు అర్థమవుతుందమ్మా, తల్లి అంటే ఎంత ఇది ఉంటుంది, తల్లికి పిల్లల మీద ఎంత ప్రాణం ఉంటుందో నిన్ను చూసినాకనే అర్థమైంది. అవ్వ బిడ్డ, పిల్లలకి బాధ అయితే తల్లి చూడలేకపోతుంది నాయన. మీకేం తెలుసు? ఇక మస్తు ఇబ్బంది పడుతుంది. నా పిల్లలకి ఏమవుతుంది, ఎందుకు ఇట్లరు అని చెప్పి ప్రతి ఒక్కరికి తల్లి ఇలాగే బాధపడుతుంది. అన్నీ మంచిగా ఉండాలి, నా పిల్లలకి ఏ ఆటంకాలు రావద్దు అని చెప్పేసి ఏ తల్లికైనా ఇట్లనే ఉంటుంది పిల్లల మీద. కానీ కొందరు పిల్లలు తల్లిదండ్రులని అస్సలు అర్థం చేసుకోరు. ఎందుకు చెప్తారో వినరు, ఎందుకు మంచి మాటలు చెప్తారో అర్థం చేసుకోరు, ఎంత చెప్పినా వినరు. నిజంగా చెప్తున్నాను కదా, అందరూ మంచిగా విని మంచిగా నడుచుకుంటే తల్లిదండ్రుల మాట మంచిగా పైకి వస్తారు. ఎంతైనా సరే కానీ ఇక స్వీటితోటి అత్తకి కష్టమే ఉందిరా. అత్తకు ఈ కష్టాలని పోవాలంటే తొందరగా దానికి పెళ్లి చేస్తేనే మంచిగా ఉంటుందమ్మా. లేదంటే గిట్లనే అవుతుంది. అత్తకు ప్రశాంతత ఉండదు, ఇంట్లో ఎవరికి ప్రశాంతంగా ఉండదు. గంతే బిడ్డ. కానీ ఎన్ని సంబంధాలు చూసినా మన చేతిలో ఏముంది చెప్పు. ఇక దేవుడు రాసి పెట్టినప్పుడే అవుతుంది. సరే అమ్మా, నేను బయటికి వెళ్ళేసి వస్తా. నువ్వు కొద్దిసేపు పండుకోపో మరి. సరే బిడ్డ, కొద్దిసేపు పండుకొని ఇక నేను అట్లా పోయేసి వస్తాను, నాకు కూడా పని ఉంది. ఈరోజు పొద్దున్న లేవగానే ఎవరి ముఖం చూసినో ఏవో కానీ నా కష్టాలన్నీ తీరినంత ప్రశాంతంగా ఉంది. మా అమ్మ మొత్తం పులి స్టాప్ పెట్టేసింది నా ప్రాబ్లమ్స్కి అన్నిటికీ. అమ్మ నాతో మాట్లాడమ్మా, ఎంతసేపు అవుతుంది అసలు మాట్లాడట్లేదు. వస్తున్నప్పటి నుంచి చూస్తున్నాను, ఎందుకు అట్లా చేస్తున్నావు? అమ్మ ప్లీజ్ అమ్మ మాట్లాడు. అమ్మ నా వల్ల తప్పే అయ్యింది, కాకపోతే నువ్వేనమ్మా అంటే మాట్లాడి రోజు అత్త కొట్టింది కూడా నన్ను. ఎంతసేపు నేనేమన్నా అన్నానా ఎవరినన్నా? నేనే బాధపడుతూ బాధలో ఉన్నాను. అలాంటప్పుడు నువ్వు కూడా నాతో మాట్లాడకుండా ఉంటే నేను ఎవరితో మాట్లాడాలి, ఎలా నా బాధని చెప్పుకోవాలి? స్వీటీ, నువ్వు చేసిన పనికి అసలు నీతోటి మాట్లాడాలని ఎట్లా అనిపిస్తుంది అనుకుంటున్నావే? సిగ్గు లేకుండా ఇంకా మంచిగా అడుగుతున్నావు అమ్మ మాట్లాడని. ఎట్లా మర్చిపోతావు? ఇంతసేపు ఇంతగానం జరిగింది, మంచిగా నార్మల్ అయ్యి మాట్లాడుతున్నావు. నేను ఎట్లా మాట్లాడతా అనుకున్నావు నువ్వు నాతోటి? అసలు ఈ రోజు నుంచి నువ్వు మాటలే బంద్ చేసేది. నాకు అసలు దూరంగానే ఉండవలసిందే. ఇంతగానము నీకు చదివిస్తున్నా, అన్నిట్లలో పోనీలే నా బిడ్డ చిన్నపిల్లని శనికేసుకొస్తుంటే
నా ఇజ్జత్ అంతా తీసి బయటేస్తున్నావు. మా ఇంటి దగ్గర మొత్తం నా ఇజ్జత లేకుండా చేసేస్తున్నావు. నా కడుపులో ఇంత చెడ ఎట్లా పుట్టినావో నాకు ఇప్పటికీ అర్థమైతలేదే. ఇంత చీడ పురుగులాగా తయారైనావు నువ్వు. మీ అయ్య రాని మీ అయ్య వచ్చినాక నీ గురించి ఇదంతా చెప్తాను, అప్పుడు ఉంటుంది నీకు. ఇక నీ ఇష్టం ఏమన్నా చేసుకో. ఇన్ని రోజులు ఏం చేస్తున్నా కానీ చిన్న చిన్న దాంట్లో కూడా మీ అయ్యకు చెప్పకుండా నేను జాగ్రత్త పడుతుంటే నువ్వేమో విర్ర వేగుతున్నావు, పిచ్చి పిచ్చి వేషాలు వేస్తూ. ఎంత గలీజ్ ఉంటుంది ఇప్పుడు ఈ విషయం మీ అయ్యకు చెప్తే. చీ, ఈ విషయం చెప్తావా మమ్మీ? వద్దు, అట్లా చెయ్యొద్దు, గలీజ్ ఉంటుంది. ఎంత గలీజ్ అనుకుంటాడు నాన్న నువ్వు అట్లాంటి విషయాలు చెప్తే. అబ్బాయి ఎంత మంచిగా చెప్పబడితేవి బిడ్డ. మరి చేసేటప్పుడు అనిపించలేదా నీకు అందరూ తెలిస్తే ఎంత గలీజ్ ఉంటుందని చెప్పేసి? ఇప్పుడు మీ అయ్యకు చెప్తా అంటేనే గంతగానం చీ చీ అనబడితేవి. నువ్వు చేసేటప్పుడు ఒక్కసారి ఆలోచించుకునేది తెలియదా? ఏది చేస్తే ఎంత గలీజ్ ఉంటుందో ఎవరికైనా చోలా పడితే చీ చీ అంటారు అనేసి అర్థం కాలేదు అప్పుడు నీకు? నేను ఆడ ఉంచేసి వచ్చిన మంచిగా నా బిడ్డ మారింది, మంచిగా ఉంటుంది నా వాళ్ళతోటి అనేసి నేను ఆడ పెట్టేసి వచ్చిన పనులన్నీ నేర్చుకుంటుంది. ఇక మెల్లగా సంబంధాలు ఇట్లా చూసి పెళ్లి చేద్దాము అని చెప్పేసి అనుకున్నా. ఇంకా మంచిగా కూడలైన ఎంత మంచిగా పని నేర్చుకుంటుంది. అన్నీ రాకున్నా సరే చూసి నేర్చుకొని మంచిగా టక్క టక్క చేస్తుంది పిల్ల పనులు. గట్లనే నా బిడ్డ కూడా అలవాటు పడుతుంది అని చెప్పేసి నిన్ను ఆడ పెట్టేసి వస్తే గిట్ల కలిసి పనులు చేస్తావా నువ్వు? నీకు నువ్వే నీ పేరంతా చెడగొట్టుకుంటున్నావు. మంచిగా ఉండాలి కానీ గిట్లాంటి పనులు చేస్తే నేను ఎవరింటి కాడికి పంపిస్తా చెప్పు? నేను ఎవరింళ్ళలో కోకుంటా అయితే ఇక నువ్వు ఇట్లనే ఉంటే మాత్రం నువ్వు చేసిన పనులకి నీ మొహం కూడా చూడబుద్ధి అవుతలేదు నాకు. ఇగో మమ్మీ, నేనేం చేసినా సరే కానీ ఇగో నేను బావ కోసమే చేసిన. నువ్వు కూడా అట్లనే అర్థం చేసుకుంటే నేనేం చెయ్యలేను. అత్తమ్మని నన్ను చాలా కొట్టింది, నాకు మస్తు బాధ అయ్యింది. నువ్వు కొంచెమన్నా అడ్డం వచ్చి మాట్లాడతావేమో అనుకున్నా, కానీ ఒక్క విషయం కూడా మాట్లాడలేదు నా విషయంలో. నాకు ఇంకెంత బాధ అనిపిస్తుంది. అయినా సరే నేను బతిమలాడుకుంటున్నా, మాట్లాడమ్మా అని చెప్పి. అయినా నువ్వేమో మాట్లాడతలేవు. ఏంది నేను మాట్లాడాలా, అడ్డపడాలా నువ్వు చేసిన పనికి? వదినా కొట్టకు నా బిడ్డని అని బతిమలాడాలా? ఇంట్లోకి బయటికి వెళ్ళినామంటే నీకు కాళ్ళు ఇరగొడతా. ఇప్పటి నుంచి ఏడికి పోయేదే లేదు. ఈ అయ్యి వస్తే ఇప్పుడు నేను ఏం చెప్పాలో నాకు అర్థం కావట్లేదు అని నేను బాధపడుతుంటే ఇక నువ్వు పెద్ద మంచి ఘనకార్యం చేసి వచ్చినా అని చెప్పేసి అమ్మ మాట్లాడు అని చెప్పేసి అంటున్నావు. మీ నాన్నకి ఈ విషయాలన్నీ చెప్తే నువ్వు ఆయన ముంగట తలెత్తుకుంటావా? మంచిగా రేపు రాఖీల పండుగ ఉంది, ఇక ఇంటికి పోతా, మంచిగా అందరితోటి కలిసి ఉండి ఇక అట్లా నా బిడ్డను తోలుకొని వస్తాం అనుకున్నా. అంతలోనే ఇంత గలీజ్గా చేసింది నా బిడ్డే. ఒక్కరోజుకే ఇంత పరిచయం చేయబట్టి నన్ను. ఇది చేసిన పనికి ఏ మొహం పెట్టుకొని పోవాలి పండగకి? నేను మా అన్నకి రాఖీ కట్టడానికే అయినా సరే పోవాలి. ఇక మా బంధం కోసం అన్నా నేను పోవాలి. ఇక ఇది చేసింది ఇట్లా ఏం చేస్తూ నేను ఆడ తలెత్తుకోకుండా చేసింది. ఉసే అత్త, నువ్వన్నీ ఇట్లా తెలుసుకుంటావి? అసలు నాది మిస్టేక్. పొద్దున్న లేచినప్పుడు సైలెంట్గా ఉండక మంచిగా ఏలించుకుంటా మాట్లాడినా. దాని గురించి అట్లా మాట్లాడినందుకు కాలింది. ఇప్పుడు చూడు నా పరిస్థితి ఎట్లా చేసింది. మా అమ్మ కూడా నాతో మాట్లాడడానికి ఆలోచిస్తుంది. అసలు ఇలా పొద్దున లేచినప్పటి నుంచి అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను ఇట్లాంటివి జరుగుతాయని చెప్పేసి. ఒక్కటేసారి మా అమ్మని చూడంగానే నాకు అప్పటికి భయం అయితేనే ఉంది. ఏమో చెప్తున్నట్టుంది, ఎందుకు పిలిపించింది, మా అమ్మని ఎందుకు పిలిపించింది అని అనుకుంటూనే ఉన్నా. అంతలోనే పెద్ద ట్విస్ట్ ఇచ్చింది మా అత్త. అరే ఏం చేసినా వాళ్ళ కొడుకు కోసమే చేస్తున్నా అనేసి ఆలోచిస్తలేదు. అంటే నేనే ఏదో చెడ్డదాన్ని అయిపోయినట్టు మాట్లాడేస్తుంది. ఈ పిల్లకి ఎంత ప్రేమ ఉంటే కొడుకు మీద గింత కనలాడుతుంది అనే ఆలోచన చేస్తుంది ఆమె. ఇక్కడ పోయి నా కొడుకుని బాధ పెడుతున్నావు అంటే పడని మరి బాధ. నన్ను బాధ పెట్టలేదా పెళ్లి చేసుకొని? ఇప్పటికీ బాధపడుతున్నా వేదాన్ని పెళ్లి చేసుకున్నా అని చెప్పేసి నాకెంత బాధ ఉంది మరి. ఇవన్నీ ఆమెకి అర్థం అవుతలేవా? ఆడా నిలబడ ఏం చేస్తున్నావు? పో నీ రూమ్లోకి. మీ అయ్యి వచ్చే టైం అయ్యింది, ఇక ఓ లోపలికి. మా అమ్మకి ఏంది అసలు మంచిగా చెప్తుంది మాటలు. ఇక నాకెంత బాధ అవుతుందో ఆమెకేం తెలుసు. అయ్యి చూస్తాడు లోపలికి ఓ అని చెప్తుంది. చెప్తా వీళ్ళందరి లెక్కలు తేలుస్తా నేను. నాకు చేసిన అన్యాయానికి అందరు బాధపడేటట్టే చేస్తా. ఇప్పుడు ఇంటికి పోయి బతికిలాడాలి. ఇక రాఖీలకు పోతారు పొద్దున అని చెప్పేసి పోనిస్తాడో లేదో. ఇక మీ వాళ్ళు మాట్లాడరు. ఫోన్ చేసి కూడా ఎట్లున్నావు బావా అని అన్నాడు మీ వాడు. ఎందుకు పోతావు నువ్వు, అవసరమే లేదు అని ఎంత మొత్తుకుంటాడో ఏమో అనిపిస్తుంది నాకైతే. ఏది ఏమైనా సరే కానీ ఎన్ని ఏమున్నా కానీ పండుగ రోజు మాత్రం రాఖీలు కట్టుకోవాలి. ఇక ఏ అన్న తమ్ముడు ఉన్నా కానీ పోయి కట్టుకొచ్చుకోవాలి. గట్లా అనుకుంటూ ఉంటే ఇట్లా వాళ్ళ చెల్లెళ్ళు వస్తారు, వాళ్ళకి కడతారు. మీరు మీ ఇళ్ళకు కట్టుకోవాలి. ఎందుకు మేము పోతలేవా ప్రతిసారి? ఏంటి పిల్ల రాఖీల పండగకి పోదామని గంటగానం ఆలోచనలు పెడతారు. గా వయసు నుండి గీ వయసు వరకు మేము ఎట్లా కడుతుండొచ్చు రాఖీలు? గాయంతదానికి మీరు గింతగానం ఆలోచిస్తారు. మొగంతో మాట్లాడుకొని పోవాలి, తోలుకొని ఎంబ పెట్టుకొని పోవాలి. మళ్ళీ వాళ్ళ గట్టే టైం వరకు ఇంటికి రావాలి, అయిపోతుంది.
ఏమో పా, ఇంటికి పోయినాక ఎక్కడెక్కడుందో ఏమో ఇక కథ. వస్తారా మీరందరూ రాఖీలు తీసుకోనికే? ఇక ఏం వచ్చుడాని తక్క, ఇక తీసుకొని అట్లనే పోతాం, ఎక్కడెళ్ళం అక్కడ అయిపోతుంది. ఇక మళ్ళీ తను తీసుకోనికి టైం ఏడుంది చెప్పు, అందరం పోయి తీసుకొని పోయే అంత టైం లేదు కదా. ఆవు బిడ్డ, పోత పోత తీసుకొనే పోతా నేను కూడా. మా తమ్ముడు హైదరాబాద్ నుంచి వచ్చిండో లేదో మా ఊరికి ఇంకా. ఈరోజు చాలా మందికి హాలిడేనే ఉంది, ఈరోజే వచ్చిండొచ్చులే. ఎట్లా మరి, రేపు నువ్వు నాతో వస్తావా లేక నువ్వు ఒకదానివే పోతావే మీ ఇంటికి? ఏమో నేను తెలియదు, ఈయన వస్తేనేమో ఈయన తీసుకొని వెళ్ళి అక్కడ కట్టేసి మళ్ళీ వస్తాను. లేదు నువ్వే వెళ్ళు అంటే ఇంకా నేనే వెళ్ళవలసి వస్తుంది. ఒకవేళ నువ్వు ఒకదానివే పోతా అంటే చెప్పు, నేను కూడా ఫోన్ చేయి నాకు, చేస్తే నేను చెప్తాను ఏదో ఒకటి. ఇద్దరం కలిసి పోయేసి కట్టేసేసి వద్దాం. కానీ పాప మానితక్కకు ఒకటే భయం పట్టుకున్నట్టుంది కదా, మొగడు ఎడగొట్లాడతాడు అని చెప్పేసి ఆ తీరిగా దిగులు పడుతుంది. ఏమో బిడ్డ, ఒక్కొక్కరింట్లో ఒక్కొక్క లాగుంటుంది. పండుగలకు ఒకడు ఓనిస్తాడు, ఒకడు ఓనియాడు. ఒకడేమో మంచిగా ఉంటాడు, ఇంకొకడేమో సిట్టిపట్టు అంటాడు. ఏదేదో అవుతుంటాయి ఇంట్లో, సిట్టిపట్టు అల్లెళ్ళన్నీ అవుతుంటాయి. చాలా వరకు అందరు మంచిగా పంపించటల్లే ఉంటారు, ఏదో ఒక చీడపడు ఉంటారు కదా. ఏమో చెప్పనైతే చెప్పేసి వచ్చిన, పొద్దున పిల్లల్ని తోలుకొని రా వచ్చేసరికి అని చెప్పిన. మా తోలుకొస్తుండో లేదో, ఇక వాళ్ళు రాఖీలు కట్టుకోవాలి కదా, అందుకని చెప్పి తోలుకరా అని చెప్పిన. ఇక ఎక్కడ వాయనో ఏమో, ఏం చేస్తుండో ఏమో. వాళ్ళని తెచ్చినాక మళ్ళీ అమ్మోళ్ళ ఇంటికి పోతా అంటే పంపిస్తాడో లేదా అని అదొకటి టెన్షన్ పట్టుకుంది నాకు. ఏదో ఒకటి అవుతుంది లే పిల్ల, ఊగే పోయేటప్పుడు కూడా మంచిగా మాట్లాడుకుంటా సరదాగా పోవాలి, కానీ ఇంకెట్లా బాధపడుకుంటూ పోతావేంది? ఇంటికి పోయినాక పడేటివన్నీ పడతాయి, కానీ ఇప్పుడు మంచిగా సరదాగా మనం ముచ్చట్లు మనం పెట్టుకుంటూ పోవాలి, కానీ ఇంకా అవన్నీ ఇప్పటి నుంచి ఆలోచిస్తే ఎట్లనే. ఏం కాదు బిడ్డ, గట్టిగా మాట్లాడు. ఇక ఈసారి ఒకపోతే మళ్ళీ వచ్చేసారి గట్లనే అంటాడు. అన్నిటికీ అట్లా కట్టుకొని ఉంటామా ఏంది? మంచిగా చెప్పుకొని వెళ్ళిపోయేం కాదు. అమ్మా మేము వచ్చేసాం. ఎట్లురు బిడ్డ, మంచిగా ఉన్నారా? మంచిగానే ఉన్నామే. మామూలు ఇంటికి ఎప్పుడు పోతాం మనము? అవునమ్మా, మామని చూడక చాలా రోజులు అవుతుంది. ఇక ఈ పండుగ వస్తేనే కదనే మనం మామని చూస్తాము. అందుకని చెప్పేసి మాకైతే చాలా హుషారుగా ఉంది మామ దగ్గరికి పోవాలని. నా పిల్లలు కూడా మామ కోసము మస్తు ఆలోచిస్తుర్రు. మామ రావాలంటే మామనేమో పనులలో ఉంటాడు, రానే రాడు. ఆడంతకే ఉన్నాడు, నా మొగుడు అంతకే ఉన్నాడు. సరిపోయింది నాకు. వాళ్ళ ఇంటికి నేను పోతేనే వాడి మొహం కనిపిస్తుంది, కానీ వాడు గిట్ల నన్ను వచ్చిపోడు. అక్క పిల్లలు ఎట్లుర్రో చూసొస్తాము అనేసి అన్నాడు. అందుకే ఈయనకేమో కోపం వచ్చి ఈయన వద్దే వద్దు ఏం పోకు అని అంటాడు. ఏమైందమ్మా, మేము మాట్లాడుతుంటే అటు మళ్ళీ నువ్వు వెళ్తున్నామా మనం మామ వాళ్ళ ఇంటికి? పోదాం బిడ్డ, రేపు పొద్దున్నే పోదాం. కానీ ఆడుకోపోరు మీరు కోసేపు. మీ నాయనేడి? ఇంట్లోనే ఉన్నా, చెప్పే. సరే బిడ్డ, ఆడుకోపోరు మీరు. పదరా అన్నయ్య ఆడుకుందాం. ఏం లేదయ్యాక పిల్లలు వచ్చారు కదా, ఇన్ని రాఖీలు పట్టుకోతాంపా. అట్లే మా తమ్మునికి మా మరదలికి కూడా రాఖీలు తీసుకుందాము. మీ తమ్మునికి మరదలికి ఎందుకే రాఖీలు? పోతా వాళ్ళ ఇంటికి? ఏందయ్యా భలే మాట్లాడతావు నువ్వు. పండుగ రోజు ఇది అక్క తమ్ముడు, అక్క చెల్లెళ్ళు మంచిగా జరుపుకునే పండుగ. అన్ననో తమ్ముడో ఉంటే మంచిగా అందరు కలుసుకొని రాఖీలు కట్టుకొని సంతోషంగా మంచిగా ఉండేసి వస్తారు. నువ్వెంది గట్లా నవ్వడితివి, పోతావా అని అడగబడితివి. ఇగోవే, నీకు ప్రతిసారి చెప్తాను, నీకు వద్దనే చెప్తా, నువ్వేమో పోతా అంటావు. వాడు ఎప్పుడు వల్కరిస్తాడానే, ఎప్పుడు వల్కరియాడు సరిగ్గా. ఇంటి దిక్కు పోతే కూడా చక్కగా ఉంటాడు వాడు, ఏడికేడికో పోతాడు. అరే బాగొచ్చిండు, ఒకసారి వల్కరిద్దామన్న మొహం ఉందా వంది? అరే వాడు చిన్నోడే, వానికి ఏం తెలుసు చెప్పు. ఎట్లుండాలో తెలియదు బావతోటి. చిన్నపిల్లగాడు, మనమే అర్థం చేసుకుని పోవాలి. అబ్బో, వాడు చిన్న పిల్లగాడు ఎట్లయితాడు? పెళ్ళి అయ్యింది, పిల్లలు ఉన్నారు, ఇంకా ఆడు చిన్న పిల్లగాడు ఎట్లయితాడే? ఇక ఇంకెప్పుడు తెలుసుకుంటాడు ఎవరితోటి ఎట్లుండాలో? అయినా సరే నువ్వేం పోవద్దు. ఎందుకయ్యా ప్రతిసారి గిట్లా మాట్లాడతావు? నా తమ్ముని దగ్గరికి పోదామంటే ఏదో ఒకటి అంటుంటావు. నాకు ఇష్టం లేదే, ఏమన్నా అనుకో నువ్వు. పోకు, అవసరం లేదు. పిల్లలకు 2 రాఖీలు పట్టుకోతాం పాపోయి. ఎప్పుడు చూసినా ఇట్లనే మాట్లాడతారు. ఎంత బతిలాన్న పంపించారు. ఎందుకండి నేను మా తమ్ముని ఇంటికి అసలు పోనివ్వరు. అదే మా అమ్మ నాయన ఉంటే నేను ఎట్లయినా పోయేదాన్ని. వాళ్ళు లేనందుకే కదా నన్ను అసలు వాళ్ళ ఇంటికి కూడా పోనిస్తలేవు. వాడంటే చిన్నపిల్లగాడండి, వానికి ఏం తెలియదు. సరిగ్గా అక్కలతో ఎట్లుండాలో తెలుస్తలేదు వానికి, బావలతో ఎట్లుండాలో తెలియదు. ఇక అందుకే మీరు నన్ను ఇట్లా మాట్లాడుతున్నారు. నాకు అసలు ఏం అర్థమైతలేదండి. ప్రతిసారి మీతోటి ఎప్పుడు ఇదే అవుతుంది. రాఖీల పండగకి నన్ను ఏదో ఒక మాట అన్నదాకా ఊకోరు మీరు. అవసరం లేదు, మీ తమ్మునికి రమ్మని చెప్పు. ఇడికి వచ్చినాక వాడికి రాగ్గట్టి పంపి.
ఎందుకండి మరి ఇంత మూర్ఖంగా మాట్లాడతారు? వానికి పెళ్ళి అయ్యింది, వాని పెళ్ళానికి కూడా కట్టాలి కదా, నొక్కని ఎట్లా పిలిపించుకొని కట్టుతా చెప్పు? పెళ్ళి కాకముందు కంటే కట్టిదాన్ని గట్లనే, ఇప్పుడు కూడా నన్ను ఓనియకపోతే ఎట్లా చెప్పు మీరు? ఏమోనే మీ తమ్ముడు చేసే చేతలు నాకు నచ్చవు. వాడు ఒక్కసారి కూడా వాళ్ళకరియడు, ఫోన్ చెయ్యడు. బాబా ఎట్లున్నావు అని చెప్పేసి అట్లాంటి వాళ్ళ దగ్గరికి నేను ఎందుకు పంపిస్తానే? నేను పంపియను పో. అరే ఇప్పుడు కాకపోతే రేపు రేపన్నా అన్నీ తెలుసుకుంటాడు, ఎవరితో ఎట్లుండాలో తెలుసుకుంటాడు వాడే. ఇక అసలుకే ఓకు అంటే ఎట్లయితే చెప్పు నువ్వు? జర్రుండు, ఫోన్ వస్తుంది. హలో, ఎవరు? బావా బాగున్నావా? ఎవర్రా నువ్వు? బాబా బాగున్నావా అని అడగబడుతుంది. అయ్యో బావా ఎవరని అడుగుతావు? నెంబర్ ఫీడ్ చేసుకోలేదా నాది? నేను మీ బొమ్మర్దిని. ఆహా, బాగున్నవారా? బాగానే ఉన్నా బావా. అక్క బాగుందా? పిల్లలు బాగుర్రా? బాగానే ఉన్నారు. ఏంది చెప్పు, ఫోన్ చేసినావు? గదే బావా, రాఖీల పండుగ కదా రేపు, ఇక అక్క వస్తుందా అని చెప్పి ఫోన్ చేసిన. అబ్బో, ఎన్నలేని బాగానే ఫోన్ చేసినావురా. ఇంతకు ముందు ఎప్పుడు ఫోన్ చేయకపోతుంటివి, ఎవరు వస్తారో కూడా కనుక్కోకపోతుంటివి. గట్లాంటివి నువ్వు ఈసారి బాగానే ఫోన్ చేసినావు. ఇగో గదే బావా, ఇక ఇక ఈమె కూడా వాళ్ళ ఇంటికి పోతుందంట. మళ్ళా ఆడికి పోయేది ఉంది కదా, సరే ఈమె ఇంకా అక్కడన్నా తొందరగా వచ్చి కట్టిపోతే ఇక ఆమె పోతుంది కదా అని చెప్పేసి, అందుకే ఎప్పుడు వస్తుంది అని అడుగుదామని ఫోన్ చేసిన. అంటే ఇక నువ్వు పోయేది ఉంది కదా, డబ్బును వచ్చి కట్టి మీ అక్క వచ్చేస్తే ఇక నువ్వు పోతావా? అయ్యో బావా గట్లేం కాదు బావా. ఇగో ఏంటంటే ఇక నాకు పెళ్ళి అయింది కదా, ఇప్పుడు ఇక ఇద్దరిని కూర్చోబెట్టి కడతారంట. ఇక అట్లా అని చెప్పేసి ఇక మళ్ళీ చిన్నోడు ఉన్నాడు, అందరికీ కట్టిపోతుంది కదా అక్క, అందుకని చెప్పేసి ఫోన్ చేసిన. అవురా, ఉత్తప్పుడు ఒక్కసారైనా ఫోన్ చేసినావురా నువ్వు? ఇప్పుడు ఫోన్ చేసి అక్క వస్తుందా బావా, బాగున్నావా బావా అని అడగబడుతుంది. ఉత్తప్పుడు ఒక్కసారైనా ఈ అక్క బావ గుర్తురారు నీకు? పిల్లలు గుర్తురాలు? పిల్లలు మామ మామ అని ఎంత కలవరిస్తారు. ఒక్కసారైనా పట్టించుకున్నావురా నువ్వు? గిట్లనే పని చేసుకొని గిట్లా బండి వేసుకొని వచ్చి గిట్లా చూసిపోవచ్చు, కానీ ఆ మాత్రం కూడా నువ్వు రావు. నీ దానికి ఎట్లా పంపించాలి మీ అక్కని? బావా నాకు ఏడ వీలవుతుంది బావా, నాకుండే పనులు అట్లాంటివి. ఇక మొత్తం ఇబ్బంది ఇబ్బంది ఉంటుంది. పని కాడ డ్యూటీ కాడ వదలరు. ఇక చీకట్లు ఏమొస్తా చెప్పు, అందుకని చెప్పేసి రాను. అయినా సరే ఇంటికి వచ్చినాక ఒక ఫోన్ చేసేంత టైం ఉండదా నీకు? ఆ? మీ అక్కనేమో నిన్నేమన్నా అంటే ఊకోదు, ఆయనకి తెలియదు అని వెనకేసుకొస్తుంది. నువ్వేమో మన మందలియవు. ఇక గట్లా ఉంటే ఎట్లయితుందిరా? మాకైనా కానీ ఎట్లా రాబుద్ది అవుతుంది? ఏం మాట్లాడబుద్ది అవుతుంది? గట్ల ఏమనుకోకు బావా, ఇక వీలవుతుందా చెప్పు? ఇక పిల్లలు, సంసారము, పని అవి ఇవి చూసుకొని అన్నీ చూసుకొని ఇంటికి వచ్చి అలసిపోయి పండుకుంటా. ఇక పొద్దున్న లేస్తా గట్లనే స్నానం చేసుకుంటా, మళ్ళీ ఇంత వండితే తినేసి ఇంత బాక్స్ కట్టుకొని పోతినంటే మళ్ళీ రాత్రికి వస్తేనే ఇక నా పని. నీకు ఇంటికి వచ్చినాక నేను ఎవరితో చక్కగా మాట్లాడేంత ఉంటుంది, అలసిపోయి వచ్చి అట్లనే రెస్ట్ తీసుకుంటా. కానీ ఇంకెవరికి ఫోన్లు ఇట్లా చేయను బావా. మా దోస్తుల వాళ్ళతో కూడా ఎక్కువ మాట్లాడుతూనే లేను నేను. వాళ్ళంతలో వాళ్ళు ఫోన్ చేస్తేనే మాట్లాడుతున్నా. అక్కుందా బావా? ఉంది, ఇస్తున్న చోటు మాట్లాడు. ఇగో మీ తమ్ముడు ఫోన్ మాట్లాడు. ఎందుకు తీయే గంతగానం బాధపడుతున్నావు? వాడు ఫోన్ చేసిండు కదా, మాట్లాడు ఫస్ట్ అయితే. హలో, అక్క బాగున్నావా? బాగున్నారా? నువ్వెట్లున్నావు? మరదలు బాగుందా? చిన్నోడు ఇట్లా బాగుందా? చిన్నది బాగుందా? అందరం బాగున్నాం అక్క. ఎప్పుడు వస్తున్నావు? ఇగో రేపు పొద్దున్నే వస్తారా? నేను గదే అక్క, ఇక నువ్వు వచ్చి కట్టినాక ఇక మీ మడతలు కూడా వాళ్ళ ఇంటికి పోతుందంట, అందుకని చెప్పేసి ఎప్పుడు వస్తున్నావు అని ఫోన్ చేసిన. సరే సరే మరి. కోడలు అల్లుడిని తోలుకొచ్చి రాక? ఇగో ఇంతకు ముందు తోలుకొచ్చినంట మీ బావ. నేను మీ బావని పంపించిన తోలుకు రమ్మని చెప్పి, ఇక నేను కూలి పోయి ఉంటిరా. సరే అక్క, పిల్లలకి ఇట్లా తీసుకొని రా. సరే ఉంటా మరి. అబ్బా, పానం చాలా సంతోషమైనట్టుంది ఇక తమ్ముడు ఫోన్ చేయంగానే. ఇక ఓ పోయి రాఖీ తీసుకొచ్చుకోపో. సరే, ఇక నాకు పని ఉంది, నేను బయటకు పోతున్నా. అమ్మో, ఎన్నెళ్ళింది మా తమ్ముడు ఫోన్ చేసిండు. ఇక మస్తు సంతోషం అయ్యింది నాకైతే. ఈయన ఎంత కోపం మీద ఉండే ఎట్లొప్పించాలా అని చెప్పేసి ఇంతసేపు నేను ఏడ్చి బాధపడ్డాక సడన్గా ఈయన ఫోన్ వచ్చింది చూడు, మంచిగా అనిపించింది నాకైతే. ఇక ఈయనకు కోపం అంతా ఒగిరిపోయింది, మంచిగా పంపించడానికి రెడీ అయ్యిండు. అమ్మయ్య, ఈ కోపం పోతేనే మంచిగా ఉంటుంది. ఇక కొద్దిసేపు ఉన్నట్టు ఉంటుంది. ఈయన కోపం మీద పంపిస్తే ఇక ఎట్లుంటుందో ఏమో, ఏం చేయాలి, ఎప్పుడెప్పుడు ఇంటి కురికి రావాలనో, ఎంత కోపం అవుతాడో అనే టెన్షన్ ఉంటుండే నాకు. ఇప్పుడైతే మంచిగా ఉంది, మంచిగా ప్రశాంతంగా అయ్యింది. మా తమ్ముడు ఫోన్ చేయంగానే మంచిగా నవ్వుకుంటా ఇక పోయి రాఖీలు తీసుకోపో అని ఎంత మంచిగా చెప్పిండే చూడు. పోయి ఇక దెబ్బ దెబ్బ రాఖీలు తీసుకొని ఇంటికి వచ్చి స్వీట్లు పొద్దున్నే తయారు చేసి దేవునికి పెట్టి ఇక పోవుడే ఇక తీసుకొని.
దేవుడా గిట్లనే ప్రతిసారి మంచి సంతోషంగా నా మొగుడు మా ఇంటికి పంపించేటట్టు చూడు దేవుడా. ఇగో నాకు ఇలా చూడు ఎంత సంతోషం అనిపిస్తుంది. ప్రతిసారి లాగా ఈసారి కూడా పోనిస్తాడో పోనీయడో ఎంత కొట్లాడతాడో అని అనుకున్నా. కొట్లాట మొదలయ్యింది. కాకపోతే అనుకోకుండా వాడు ఫోన్ చేసినందుకు ఎంత మంచి పని అయింది చూడు నాకు.